బోనాలు. మా ఇంట్లో మొదలైన ఒక చిన్న మొక్కు. ఇప్పుడు మా కుటుంబంలో ఒక అందమైన సాంప్రదాయంగా మారిపోయింది. మా ఇంట్లో బోనాలు సెలబ్రేట్ చేయడం అనేది అసలు మా కుటుంబ సాంప్రదాయమే కాదు. మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా లేదు. మా అత్త వాళ్ళ దగ్గర కూడా లేదు. కానీ కొన్ని విషయాలు మన జీవితంలో మనమే మొదలు పెడతాం కదా! అలాగే మా ఇంట్లో బోనం కూడా నేను మొదలుపెట్టాను. ఎందుకంటే ఎవరో ఒకరు మొదలుపెట్టాలి కాబట్టి కాదు. దాని వెనక ఒక చిన్న కథ ఉంది. చాలా పెద్ద భయం కూడా ఉంది. దాని తర్వాత వచ్చిన ఒక నమ్మకం కూడా ఉంది. నేను సెకండ్ టైమ్ కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ బేబీ విషయంలో ఎదురైన అనుభవం వల్ల రెండో బేబీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ చెప్పారు. అయితే అప్పట్లో హాస్పిటల్‌కి వెళ్ళడం, చెకప్స్ చేయించుకోవడం, టెస్ట్‌లు చేయించుకోవడం, రిపోర్ట్స్ తీసుకెళ్లడం, మళ్ళీ ఇంకో టెస్ట్, మళ్ళీ ఇంకో రిపోర్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి. దాదాపు ఫిఫ్త్ మంత్ వరకు గూడా నా పని హాస్పిటల్స్‌కి వెళ్ళడం, రావడం ఇదే సరిపోయిందనమాట. ప్రతి టెస్ట్‌కి ముందు ఒక టెన్షన్, రిపోర్ట్ వచ్చేంత వరకు ఒక టెన్షన్, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకో టెన్షన్. అంతా బానే ఉండాలి. ఈ బేబీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలి అనే ఆలోచన ఎప్పుడూ మనసులో ఉంటూ ఉండేది. అలాంటి టైంలోనే హాస్పిటల్స్‌కి వెళ్ళి వస్తూ ఉండగా మేము బోనం పెట్టుకోవడం మొదలుపెట్టామనమాట. ఈ స్టోరీ అక్కడ మొదలైంది. మేము హాస్పిటల్‌కి వెళ్ళే దారిలో అమ్మవారి గుడి ఉండేది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వెళ్ళేటప్పుడు గాని, వచ్చేటప్పుడు గాని అమ్మవారి దగ్గర నుంచే వెళ్తాము. సో, అక్కడ అమ్మవారికి మొక్కుకున్నాం అనమాట. అమ్మ ఈసారి ఏం జరగకూడదు. అంతా మంచిగానే జరగాలి. బేబీ చాలా హెల్తీగా ఉండాలి. అలా జరిగితే ఎవ్రీ ఇయర్ గూడా నీకు బోనం ఎత్తుకుంటామని. బాగా మనస్ఫూర్తితో మొక్కుకున్నామనమాట. అది అప్పట్లో మాకొక మొక్కు మాత్రమే. కానీ తర్వాత చైత్ర పుట్టింది. మేము ఎలా అయితే అమ్మవారిని మొక్కుకున్నామో, అలాగే అమ్మవారు మాకు ప్రసాదించారని మేము నమ్మాము. అప్పటి నుంచి చైత్ర పుట్టిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మా ఇంట్లో బోనం పెట్టుకోవడం మొదలుపెట్టాము. మా అమ్మ ఏమీ అనలేదు. మా అత్త గూడా ఏమి అనలేదు. మీ ఇష్టం, మీ నమ్మకం అని వదిలేసారు. అలా మొదలైంది. ప్రతి సంవత్సరం చేస్తూ వచ్చామనమాట. నిజానికి బోనం అంటే అమ్మవారికి మనం నైవేద్యం పెట్టడమే కదా! అందులో తప్పేముంది? ఎవరొద్దంటారు చెప్పండి? మన ఇళ్లల్లో పెద్దమ్మ తల్లికి నైవేద్యం ఎలా పెడతామో, ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఒక నైవేద్యాన్ని కుండలో పెట్టి దాన్ని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాము. అది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఇదే దాని ప్రత్యేకత అంతే. మా ఇంట్లో అది ఒక పెద్ద సాంప్రదాయంగా లేకపోయినా, నాకు మాత్రం అది ఒక నమ్మకంగా మారిపోయింది. ఒకవేళ నేను మొక్కుకొని తర్వాత చేయకుండా ఉంటే అనే ఆలోచన కూడా నాకుండేది. అందుకే ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా బోనం పెట్టుకుంటూ వచ్చాము. ఈసారి విషయానికి వస్తే ప్రతి సంవత్సరం బోనం టైంకి మా ఇంట్లో ఎవ్వరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. మా అమ్మ, అమ్మమ్మ, మా తమ్ముడు ఇలా ఎవరో ఒకళ్ళు తప్పకుండా ఉండేవాళ్ళు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అయితే మా తమ్ముడున్నాడనమాట. బోనం ఎత్తే టైంలో వాడు ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడో నాకు బాగా గుర్తుంది. నేను బోనం ఎత్తుకొని నడుస్తుంటే ముందు మా హస్బెండ్, ఎనకాల వాడు ఇద్దరు ఉండి చూసుకునేవాళ్ళనమాట. అసలే కంగారు మేలంది. ఎక్కడ పడేస్తదా? నేనెక్కడ పడతానా? బోనం ఎక్కడ పడేస్తానా? అని చెప్పి పడకుండా బోనం ఒకళ్ళు, నా చీర కాలర్‌లో పడకుండా ఒకళ్ళు పట్టుకుంటూ ఉండేవాళ్ళనమాట. ఈసారి బోనం ఎత్తే టైంలో వాడు మాత్రం చాలా గుర్తొచ్చాడు. ఈ మాట ఇప్పటి వరకు వాడికి కూడా చెప్పలేదు. ఎందుకంటే అట్లా పెరిగినాం మేమిగ అంతే. అయితే ఫస్ట్ టైమ్ అనమాట. ఎవ్వరు లేకుండా మా వరకే మేము బోనం చేసుకోవడం అనమాట. అయితే ఇయర్ అట్లాగా చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉండింది. కొన్ని నమ్మకాలు మనుషులున్నా లేకపోయినా మనతో ఉంటాయి కదా! సో, ఇంక అలా జరిగిపోతా ఉండాలి. ఇంకా ఈసారి బోనం విషయానికొస్తే ఎలా జరిగిందంటే పొద్దున్నే చాలా తొందరగా లేచాం. ముందుగా ఇంట్లో దేవుళ్ళందరిని అలంకరించి, నైవేద్యానికి కావాల్సినన్ని ప్రిపేర్ చేసి బోనాలు రెడీ చేసుకున్నాము. ఇక్కడ మేము చాలా త్వరగా రెడీ అయిపోయాం. పూజ చేసుకున్నాము. అన్నీ అయిపోయాక ఇంట్లో నుంచి అమ్మవారి గుడికైతే బయలుదేరాము. ఈసారి మాత్రం మాకు కొంచెం టైమ్ ప్రెషర్ గూడా ఉంది. ఎందుకంటే మా హస్బెండ్ ఊరికి వెళ్ళాలి. ఆయన ఉదయం 9 కల్లా వెళ్ళిపోవాలనమాట. సో, కాబట్టి అంతకంటే ముందే మేము ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని, బోనం పెట్టుకొని టెంపుల్‌కెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. అందుకే ముందు రోజు నుంచే చాలా ప్రిపరేషన్స్ చేసుకున్నాను. ఆ ప్రిపరేషన్ వీడియో కూడా మీతో షేర్ చేశాను కదా! ఎందుకంటే ఉదయాన్నే హడావిడి కాకుండా ముందే అన్నీ సిద్ధం చేసుకుంటే మనకు కూడా టెన్షన్ తక్కువగా ఉంటది. అలాగే ఈసారి కూడా అనుకున్న టైంకి అన్నీ పూర్తయ్యాయి. నేను కూడా అనుకున్నట్టుగా రెడీ అయ్యాను. చాలా ఫాస్ట్‌గా చేసుకున్నాం. కానీ ఎక్కడా చిరాకు గాని, కోపం అంటే హడావిడి కానీ అలా లేకుండా చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చాము. ఎర్లీ మార్నింగ్ కదా! చాలా తక్కువున్నారు టెంపుల్‌లో. ఇంకా మా హస్బెండ్ కూడా ముందు రోజు తన బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారు కాబట్టి ఉదయాన్నే ఆయనకు కూడా హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోయిందనమాట. ఇలా ఎవ్రీ ఇయర్ గూడా ఒక మొక్కుగా మొదలైన బోనం ఇప్పుడు మా ఇంట్లో ఒక చిన్న సాంప్రదాయంగా మారిపోయింది. దీనికి పెద్ద పెద్ద కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇది నా వరకు ఒక నమ్మకం అనమాట. చైత్ర కోసం నేను ఒకప్పుడు భయంతో అమ్మవారిని మొక్కుకున్నాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం బోనం పెట్టుకుంటూ అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇది మా ఇంటి పాత సాంప్రదాయం కాకపోయినా
మా జీవితంలో ఒక ముఖ్యమైన సమయంలో మొదలైన ఒక నమ్మకం అన్నమాట. అందుకే ఎవరో చేయమన్నారు కాబట్టి కాదు, ఎవరో చేస్తున్నారని అసలే కాదు. నా మనసుకు నచ్చింది, మాకు నమ్మకంగా మారింది అందుకే చేస్తున్నాను. ఈసారి కూడా అలాగే చేసుకున్నాము. అంతా బానే జరిగింది. కానీ లాస్ట్‌కి నాకొక విషయం బాధ అనిపించింది. అదేంటంటే మేధాంష్ అన్నమాట. వాళ్ళ డ్యాడీ ఊరెళ్తున్నారని వాడికి తెలుసు. వాడు నేను కూడా రావాలి అని చెప్పి వాడికి కార్‌లో తిరగడం అంటే బాగా ఇష్టం. అసలు వాడి మనసులో ఏముంది? వాడెలా బాధపడుతున్నాడు? డ్యాడీ వెళ్తున్నాడని మిస్ అవుతున్నాడు. ఆఫ్‌కోర్స్ మిస్ అవుతాడు. ఇవేవి వాడు ఎక్స్‌ప్రెస్ చేయడు. అదే నా బాధ. మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అయితే కొంచెం రిలీఫ్ ఇచ్చే విషయం ఏంటి అనంటే వాడికి హెచ్‌బీఓటీ చేయించిన తర్వాత కొంచెం ఎక్స్‌ప్రెసివ్ అయ్యాడు. కానీ ఇంకా పూర్తిగా రాలేదు. ఈ టైంలో వాడి మైండ్‌లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. దాన్ని వాడంతల వాడు బయటపెట్టే రోజు కోసమైతే నేను ఎదురు చూస్తున్నాను. మళ్ళీ బోనం విషయానికొస్తే, నేను 5 మంత్స్ హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్ని పెద్ద పెద్ద టెస్ట్‌లు చేయించి రిపోర్ట్స్ అన్నీ బానే వచ్చినా డాక్టర్స్ మళ్ళీ ఒకటే మాట, "ఏమో చెప్పలేమండి ఎలా జరుగుతుందో. కొన్నిసార్లు అలా జరగొచ్చు, కొన్నిసార్లు ఇలా జరగొచ్చు" అని. అన్ని ప్రయత్నాలు చేసి కూడా వాళ్ళు చేతులెత్తేసారు. ఇంకేముంది మిగిలిందంతా అమ్మవారే చూసుకున్నారనమాట. థాంక్ యూ ఫర్